మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి 9వ తరగతి తెలుగు నుండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే రన్ అవుతుందండి. మరి ప్రతి బిట్ని ప్రతి లైన్ను కూడా బిట్గా మలిచినటువంటి వీడియోలు అండి. మరి 9వ తరగతి తెలుగు నుండి మొదటి వీడియో చేసి ఉన్నాను, ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టానండి. చూడని వాళ్ళు చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు డిస్ప్లే అవుతుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు వీడియోలోకి వెళ్ళొచ్చండి. ఇది రెండో వీడియో అండి. ఇది మూడవ పాఠమైనటువంటి హరివిల్లు 4, 5 పాఠాల్లో ఈ వీడియోలో అయితే ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీకోసం అని చెప్పి పీడిఎఫ్ తయారు చేసి దాన్ని మరి కవి పరిచయం మొదలుకొని చివరన ఉన్నటువంటి పదజాలం వరకు వీడియోలో అయితే ఉంటాయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మూడవ పాఠం పేరు హరివిల్లు, పద్య భాగంలో మూడవ పాఠం అండి ఇది. మరి రామరాజభూషణుడు 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచించినటువంటి రచన వసు చరిత్ర. ఈ రామరాజభూషణుడికి గల మరో బిరుదే భట్టుమూర్తి. అదే ఎర్రన 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి అండి. హరివంశం రామాయణం. అదేవిధంగా ఈ యొక్క ఎర్రన్నకు ఉన్నటువంటి మరో పేరే ప్రబంధ పరమేశ్వరుడు అని కూడా పిలుస్తుంటారండి. మరి కూచిమంచి తిమ్మ కవి. ఈయన 18వ శతాబ్దపు కవి. ఈయన రుక్మిణీ పరిణయం అనే రచన అయితే చేయడం జరిగిందండి. మరి ఈ కూచిమంచి తిమ్మ కవికి ఉన్నటువంటి బిరుదు అభినవ వాగమ శాసనుడు అని పిలుస్తుంటారండి. అభినవ వాగమ శాసనుడు అంటారు. యాక్చువల్గా వాగమ శాసనుడు అని ఎవరు అంటారో మీకైతే తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి కామెంట్ చేస్తే మీ వీడియోలు ఎందుకంటే చూడడం అన్నట్టు కామెంట్ చేస్తున్నారండి. దాని గురించి ఎంతో కొంత ప్రయత్నిస్తూ ఎంతో కొంత నేర్చుకుంటారనే నా అభిమతం అండి. మరి మీరు యాక్టివ్గా పాసివ్గా ఆలకించకుండా యాక్టివ్గా ఉంటారు మధ్య మధ్యలో ఇలాంటి క్వశ్చన్లు వేస్తే అనే ఉద్దేశంతోనే అడుగుతున్నానండి. మిత్రులు గమనించాలి. నెక్స్ట్ దాశరథి 20వ శతాబ్దానికి చెందిన కవి అండి. మరి అమృతాభిషేకం అనే రచన అయితే చేయడం జరిగింది. దాశరథి అమృతాభిషేకము. మరి ఈ దాశరథికి ఉన్నటువంటి బిరుదులు కవిసింహం, యువ కవి చక్రవర్తి. కవిసింహం దాశరథి, యువ కవి చక్రవర్తి అని దాశరథిని పిలుస్తుంటారండి. మరి శ్రీనాథుడు 15వ శతాబ్దానికి చెందిన కవి. శృంగార నైషధం అనే రచన అయితే చేయడం జరిగిందండి. ఈయనకున్నటువంటి బిరుదే కవి సార్వభౌముడు. అదేవిధంగా అల్లసాని పెద్దన 16వ శతాబ్దం అండి. ఇక్కడ అల్లసాని పెద్దన రామరాజభూషణుడు ఒకే శతాబ్దం నాటి వాళ్ళండి. మరి ఈయన అల్లసాని పెద్దన మనుచరిత్రను రచించారండి. మనుచరిత్రను రచించింది ఎవరు? అల్లసాని పెద్దన. మరి ఆంధ్ర కవితా పితామహుడు అని అల్లసాని పెద్దన్ని అంటుంటారండి. వీవీరి వెంకటాచార్యుడు. ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచించినటువంటి రచనే విశ్వకర్మ పురాణం. మరి చివరిగా పాల్కురికి సోమనాథుడు 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచించినటువంటి రచన పండితారాధ్య చరిత్ర. మరి ఈయనకున్నటువంటి బిరుదు శివ కవిత్రయంలో ఒకరు పాల్కురికి సోమనాథుడు. మరి ఈ పాఠం పేరు హరివిల్లు. ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దామండి. మరి హరివిల్లు అంటే ప్రకృతి. మనిషికి ప్రకృతికి విడదీరైనటువంటి బంధం ఉంటుంది. ప్రకృతిని తరచి చూడడం మనిషి యొక్క అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జలజల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకల రావాలు, చిమ్మ చీకటి, చల్లని వెన్నెల, ఇలా ప్రతీదీ కూడా మనిషిని ఆకర్షించి ఆనంద ఆశ్చర్యాలలో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకు పరవశించినటువంటి మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగినటువంటి కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబమవుతుంది. కవి తన మనసులోని భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇవి కవిలోని సృజనాత్మకతను వెలికితీస్తుంది. ప్రకృతిలోని అద్భుతాలను చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం అనేది విరబూస్తుంది. మానవత్వం అనేది మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్టబడుతుంది. మరి రసార్థమైనటువంటి కవికాలంలోంచి జాలువారినటువంటి భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుంటూ విద్యార్థులకు
మానవీయతను మేల్కొల్పడమే ఈ యొక్క హరివిల్లు అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. నేపథ్యం చూద్దామండి. మరి ఇందు గురించి ప్రతి లైన్ చదువుతున్నానంటే అందులో ఏ లైన్ అయినా వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ మిస్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేపథ్యము ఉద్దేశం చిన్న చిన్న పోట్లే కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అలా ఉంచానండి. దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ని తీసుకొని రావచ్చు, కానీ పొరపాటున ఎక్కడైనా ఇచ్చినట్లయితే మరలా మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఉద్దేశం నేపథ్యం అనేవి చిన్నవే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి. నేపథ్యం చూద్దామండి. మానవుడు కల్పనా శిల్పి. అతను సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునర్వ్యవహరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకు చేరవేయడానికి సాహిత్యాన్ని సేతువుగా చేసుకున్నాడు కవి. సాహిత్యాన్ని సేతువుగా చేసుకున్నాడు కవి. సేతు అంటే ఇక్కడ సముద్రం అండి. నన్నయ్య మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పైచి వర్ణనలు అనేవి రెండు రకాలు. ఒకటోది స్వాభావిక వర్ణనలు, రెండవది భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే, భావనాత్మక వర్ణనలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కథానుగుణంగా వర్ణించినటువంటి ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలోని కూడా వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం అనేది రూపొందించబడింది. మరి ఈ పాఠ్యాంశ హరివిల్లు అనేది వర్ణించడం గురించి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. మరి ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వర్ణన. రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కూడా కవి చెప్పిన విషయం పాఠకుని మనసును తాకేదిగా ఉండాలి. అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకి వేసుకుని తనతో పాటు నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు. దీనినే మనము వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలతో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. కావ్యాలలో అష్టాదశ అంటే 18 వర్ణనలు ఉంటాయి. ప్రబంధాల వర్ణనలకు పుట్టినీళ్ళు. వర్ణనలకు పుట్టినీళ్ళు ఏంటంటే ప్రబంధాలు. భావకవిత్వమైన అభ్యుదయ కవిత్వమైన వర్ణనలతోనే రచనకు భావపుష్టి కలుగుతుంది. హరివిల్లు అనే ఈ పాఠ్యాంశము వర్ణన అనే ప్రక్రియకు చెందుతుంది. మరి పదజాలం చూద్దామండి. మరి పదజాలం ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పదజాలం అండి. మరి భానుడు, సూర్యుడు ఇవన్నీ కూడా అర్థాలండి. తాండవం నృత్యం నాట్యం. మిక్కిలి అధికం ఎక్కువ. తత్తరపాటు అంటే కలవరపాటు, తొందరపాటు, కంగారు. మరి ఇక్కడ కనుమరుగైనది అంటే కనబడకపోవడం, మాయమవడం. ఇక్కడ సొంత వాక్యాలు కూడా ఇవ్వడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్గా దించడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క అర్థం కాకపోతే సొంత వాక్యములకు వెళ్ళి ఆ యొక్క అర్థాన్ని అవగాహన చేసుకొని మనసులో నిలుపుకుంటారు అనే ఉద్దేశంగా ఇక్కడ సొంత వాక్యాలు కూడా ఇవ్వడం జరిగిందండి. మరి పర్యాయ పదాలు. నభం అంటే ఆకాశం, గగనం. ధనువు అంటే ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు. నెక్స్ట్ అండి పయోదరము అంటే మేఘము, జలధరము, అంబుదము. కేదారము అంటే పొలము. కేదారం అంటే పొలము. క్షేత్రము వరిమడిని కూడా వరి పండిస్తారు కదండి, ఆ మడిని కూడా పొలము, క్షేత్రము, కేదారము అని పిలుస్తామండి. సస్యము అంటే పంట, పైరు. వెల్లువ అంటే ప్రవాహం. నెచ్చెలి అంటే స్నేహితుడు, స్నేహితురాలు, మిత్రుడు. మరి నానార్థాలు చూద్దామండి. ధర అంటే భూమి, వెల, రక్తనాళము. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి. నానార్థంలో ధర అంటే రక్తనాళము కనీసం ఎక్స్పెక్ట్ చేయనటువంటి నానార్థం అండి. ధర, వెల అనేది, భూమి, వెల అనేది జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేయగలం మనం. కానీ రక్తనాళం అనేది చాలా చాలా టఫ్ అండి, గుర్తుపెట్టుకోండి. ధర అంటే పంక్తి అంటే వరుస, గుంపు. తారక అంటే నక్షత్రము, కంటి గుడ్డు. చుక్క అంటే నక్షత్రం, బిందువు. ఇవన్నీ కూడా కొద్దిగా తెలిసినవేనండి. వ్యుత్పత్తార్థాలండి. సూర్యుడు అంటే వ్యాపారములందు జీవులను ప్రేరేపించేవాడు రవి. ధర అంటే విశ్వమును ధరించింది భూమి.
తోయజము, తోయమును అంటే నీటి యందు పుట్టినది. తోయజము అంటే అర్థం ఏంటండి? పద్మము అంటే తోయమందు అంటే నీటి యందు పుట్టినది. శైలము, శిలలు దీని యందు కలవదు, అవే పర్వతము. మరి ప్రకృతి వికృతులు చూద్దామండి. మరి క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. సంధ్య, సంధ్యే. చంద్రుడు, చంద్రుడు. దిశ, దశ. ఆకాశం, ఆకాశం. ముత్యము, ముత్యము. మేఘము, మొయ్యులు, మేఘము, మొయ్యులు. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి ఎడాగమ సంధి గురించి చూద్దామండి. సంధి లేని చోట, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబు ఎడాగమంబగు. మరలా చదువుతున్నానండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబుకు ఎడాగంబగు. ఇక్కడ ఆగమంబు అనగా వర్ణాధిక్యంబు, ఆగమంబు అనగా వర్ణాధిక్యంబు. మా ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. ఇక్కడ మిగతులు గమనించాలి. సంధి జరిగినప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చు ఎడాగము వస్తుంది. ఇక్కడ చూద్దాము. మరి తెలుగు భాషలో పూర్వాంత పదాంత దీర్ఘాచులకు సాధారణంగా సంధి అనేది జరగదు. ఇతర అచ్చులకు కూడా సంధి సందర్భాలలో కొన్నిసార్లు సంధి జరగదు. రెండు అచ్చులను వరుసగా ఉచ్చారించడం కష్టము కాబట్టి ఉచ్చారణ సౌకర్యం వాటి మధ్యలో యకారం చేరుతుందండి. రెండు అచ్చులను పలకడం కష్టము కాబట్టి ఆ రెండు అచ్చుల మధ్యలో యకారం అనేది వచ్చి చేరుతుంది. దీనినే మనము ఎడాగమంబు అంటారు. మరి ఇక్కడ వర్ణాధిక్యతం అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడం. మిత్రవధాగమం అని లక్షణం అండి. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ఇల్లు, మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. ఇందుండేగి, ఇందుండు ప్లస్ ఏగి ఇందుండేగి ఉత్వసంధి. అయోడన్, ఆ ప్లస్ ఎడన్ అయోడన్ త్రికసంధి. సుధాంశుడు, సుధా ప్లస్ అంశుడు సుధాంశుడు సవర్ణ దీర్ఘసంధి. బ్రహ్మాదులు, బ్రహ్మ ప్లస్ ఆదులు బ్రహ్మాదులు. ఇక్కడ దీర్ఘం ఉంటుందండి. హాకి. దుగ్ధంబునిది, దుగ్ధ ప్లస్ అంబునిది సవర్ణ దీర్ఘసంధి అండి. ఇక్కడ సవర్ణ దీర్ఘసంధి దానికి మధురానుభూతి, రసాత్మక, సూర్యాస్తమయం, కరాంతం. మధుర ప్లస్ అనుభూతి మధురానుభూతి. రస ప్లస్ ఆత్మ ఆసాత్మక, రస ప్లస్ ఆత్మక, రస ప్లస్ ఆత్మక రసాత్మక. సూర్య ప్లస్ అస్తమయం సూర్యాస్తమయం. కరా ప్లస్ అంతం కరాంతం. ఇక్కడ ఉత్వసంధి చూద్దామండి. లోకములు ప్లస్ ఎల్ల లోకములు ఎల్ల. బృందము ప్లస్ ఒకటి బృందం ఒకటి. ఆకాశము ప్లస్ అనే ఆకాశం అనే. లోకము ప్లస్ అంతా లోకమంతా. త్రికసంధి చూద్దాం. అయోడాన్ ఆల్రెడీ ఇక్కడ మనము అయోడాన్ త్రికసంధి చెప్పడం జరిగిందండి. ఇక్కడ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి సమాసాలు చూద్దామండి. కాలవర్తకుడు అంటే కాలమనే వర్తకుడు, రూపక సమాసం. నలుచెరగులు అంటే 4 సంఖ్య గల చెరగులు. ఇక్కడ సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసము. మృగనేత్రి, మృగము వంటి కన్నులు కలది, బహువ్రీహి సమాసం అండి. ఇక్కడ కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. మృగనేత్రి అంటే మృగం వంటి కన్నులు కలది. చుక్కల రేడు అంటే చుక్కలకు రేడు. కిన్కుని యొక్క లోపల షష్ఠీ తత్పురుష సమాసం అండి. మహోదది అంటే గొప్పదైన ఉదది అని అర్థమండి. గొప్పదైన అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. అక్కా చెల్లెళ్ళు, అక్కయును చెల్లెళ్ళును ద్వంద్వ సమాసం. ఈ విధంగా సమాసాలు అయితే ఉన్నాయండి. మరి అలంకారాలండి. ఉత్ప్రేక్ష అలంకారం గురించి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగిందండి ఈ పాఠ్యాంశం చివర. మరి ఈ యొక్క ఉత్ప్రేక్ష అలంకారం యొక్క లక్షణము ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే, ఊహ ప్రధానంగా ఉన్నట్లయితే దీనిని ఉత్ప్రేక్ష అలంకారం అయితే అవుతుందండి. ఉత్ప్రేక్ష అనగా ఊహ అని అర్థమండి. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లు ఉంది. పై ఉదాహరణలో పాలవెల్లి అంటే పాల సముద్రంగా ఊహించబడింది. ఉపమేయం ఇక్కడ వెన్నెల, ఉపమానము పాలవెల్లిగా ఊహించడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలంకారమే ఉత్ప్రేక్ష అలంకారము.
ఇక్కడ ఛందస్సు కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఛందస్సులో శార్దూల పద్యానికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. మరి ఏదైనా ఒక పద్యంలోనే పాదం ఇచ్చినప్పుడు అది ఏ పద్యానికి సంబంధించింది, ఏ పద్య లక్షణానికి సంబంధించింది అని అడిగితే మొదటి మూడు అక్షరాలని మనం చూసుకొని అది ఏ పద్య లక్షణానికి చెందుతుందో మనం ఈజీగా చెప్పగలుగుతామండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే తా గురువు వచ్చింది, రా సా. మరి సా ఎందుకు గురువు అయింది అంటే ఇక్కడ సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరము గురువు అయిపోతుంది. మరి 3 గురువులు మగనం, 3 లఘువులు నగనం, మొదటి లఘువు యగనం. ఈ విధంగా మనము ఘనాలన్నీ చెప్పుకుంటాము. సో ఎప్పుడైతే మా వచ్చిందో మసజస తతగా అనే ఘనాలు వరుసగా వచ్చేస్తాయి అండి ఆటోమేటిక్గా. సో ఇక్కడ అసజస తతగా అనేది శార్దూల వృత్తపద్యానికి చెందిందండి. ఈ శార్దూల వృత్తపద్యానికి చెందినటువంటి లక్షణాలు చూద్దామండి. శార్దూల పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా మసజస తతగా అనే ఘనాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 19 అక్షరాలు ఉంటాయండి. ఎన్నండి? 19 అక్షరాలు ఉంటాయి. 20, 21, 19, 20 ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. 19 అంటే ఉత్పలమాల, 20 చంపకమాల, ఈ విధంగా ఉంటాయండి. మరి ప్రతి పాదంలో కూడా 13వ అక్షరము యతిస్థానం ఉంటుందండి. యతిస్థానాలు చూసినట్లయితే ఉత్పలమాల 10, సంపకమాల 11, శార్దూలం 13, మత్తేబం 14. ఇవన్నీ కూడా యతిస్థానాలండి. యతిస్థానాలు ప్రాసనమైతే ఖచ్చితంగా ఉంటుందండి. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చండి. ఇక్కడ నజబజ జజర చంపకమాలండి. మొదటి అక్షరం చూసుకుంటాము, నా వస్తే నజబజ జజరానికి యాడ్ చేసేస్తాము. అదే ఇక్కడ చూడండి ఉత్పలమాల అనేది భరణ బబ రవ అనే గణాలని కలిగి ఉంటుందండి. ఓకేనండి. మరి నెక్స్ట్ 4వ పాఠం పేరు ఆత్మకథ. పద్య భాగంలోని 4వ పాఠము ఆత్మకథ, 9వ తరగతి అండి. మరి కవి ఎండ్లూరి సుధాకర్ గారు అండి. ఎవరండి? ఎండ్లూరి సుధాకర్ గారు. ఆత్మకథ అనే పాఠ్యభాగాన్ని ఎండ్లూరి సుధాకర్ గారు రచించారండి. ఇది వీరు రచనించినటువంటి నల్ల ద్రాక్ష పందిరి. ఎవరండి? నల్ల ద్రాక్ష పందిరి అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడినటువంటి పాఠ్యమే ఆత్మకథ. నల్ల కథ పంజరి ఆత్మకథ. ఆత్మకథ అనే పాఠ్యభాగాన్ని ఎండ్లూరి సుధాకర్ గారు రచించారు. కాలం 20వ శతాబ్దం అంటే లేటెస్ట్ కవి అండి ఈయన. ఈ ఎండ్లూరి సుధాకర్ గారు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకాలో రావికుంటపల్లిలో దేవయ్య శాంతిబాయిలకు, ఎవరికండి? దేవయ్య శాంతిబాయిలకు దంపతులకు జన్మించినటువంటి సంతానమే ఎండ్లూరి సుధాకర్ గారు. శాంతాబాయి సుధాకర్. ఓకేనండి. మరి ఇతని యొక్క రచనలు చూద్దామండి. వర్తమానం. మరి ఈయన 20వ శతాబ్దపు కవి కాబట్టి వర్తమానంలో ఉన్న కవి ఎవరండి? ఎండ్లూరి సుధాకర్ గారు. మల్లె మొగ్గల గొడుగు. ఎలాంటి గొడుగు అండి అది? మల్లె మొగ్గల గొడుగు. అది ఎవరిదో తెలుసండి? ఆ గొడుగు ఎండ్లూరి సుధాకర్ గారిది. మరి ఆ గొడుగులో నించుంటే మనం వర్షం కాదు, ఎండ కాదు, ఏమీ తడము. పైపెచ్చు మరి పూల వాసనలతో కూడినటువంటి సువాసన మనకు వెదజల్లుతుందండి. ఈ యొక్క మల్లె మొగ్గల గొడుగండి. ఎవరిది? ఎండ్లూరి సుధాకర్ గారిది. మరి కొత్త గబ్బెలం అనే రచన ఎండ్లూరి సుధాకర్ గారిది. అదే గబ్బెలం అనే రచన అనుకోండి గుర్రం జాషువా గారిది. అదే కొత్త గబ్బెలము ఎండ్లూరి సుధాకర్ గారిది. ఇది లేటెస్ట్ గబ్బెలం అండి. ఇది వర్గీకరణీయం ఎండ్లూరి సుధాకర్ గారండి. గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి. ఇందాక మరి ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ఆత్మకథ అనే పాఠ్యాంశం ఈ నల్ల ద్రాక్ష పందిరి నుంచే తీసుకోవడం అయితే జరిగిందండి. ఆటజ్జని కాంచే యాత్రా కవిత్వం ఇవన్నీ కూడా ఏంటంటే అండి వర్తమానంలో ఉన్న కవి, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి, నల్ల ద్రాక్ష పందిరి, ఆటజని కాంచే యాత్రా కవిత్వం ఇవన్నీ కూడా ఎండ్లూరి సుధాకర్ గారి రచనలండి. మరి బిరుదులు చూద్దామండి. మరి కవిరత్న. ఎవరండి? కవిరత్న ఎండ్లూరి సుధాకర్ గారు. అదేవిధంగా నవయుగ వచన కవితా చక్రవర్తి అండి. నవయుగ వచన కవితా చక్రవర్తి అని ఎండ్లూరి సుధాకర్ గారికి పేరైతే ఉందండి. మరి విశేషం చూద్దామండి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని ప్రకటించుకున్నటువంటి వీరు తెలుగు అధ్యాపకులుగా శాఖాధిపతిగా పనిచేశారు. ఇక్కడి నుంచి బిట్టొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి ఎండ్లూరి సుధాకర్ గారి నుంచి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని చెప్పింది ఎవరు? ఎండ్లూరి సుధాకర్ గారండి. జాషువా పరిశోధనా కేంద్రం తరపున 20 గ్రంథాలకు సంపాదకత్వం అయితే వహించారండి. ఆత్మకథ
పాఠ్యాంశ ఉద్దేశం చూద్దామండి. సామాజిక జీవితం సమస్యల వలయం లాంటిది. అందులో ఆటుపోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతడి కృషిని గౌరవించి సమున్నతంగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకు జరిగిన అనేక అవమాన పరంపరలు అతడి కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూకా దుఃఖము అతడిని పట్టి బాధిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. ఆత్మకథ. మరి ఈ పాఠ్యాంశం యొక్క నేపథ్యం చూద్దామండి. స్వేచ్ఛ మానవ సహజతం. వ్యక్తి తన స్వాతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణిచివేయాలని ప్రయత్నిస్తే మనిషి తిరగబడతాడు. పిల్లలు సైతం తనకు ఇష్టం లేకపోతే తల్లిపాలను తాగనంటారు, తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకు సాటి మనుషుల మధ్య గుర్తింపును కోరుకుంటాడు. సమాజంలో ఉన్న కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తాయి. అతడు వాటిని తెంచుకొని తనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలోని మంచితనాన్ని, మానవీయతను ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠ్యాంశము. ప్రక్రియ చూసుకున్నట్లయితే వచన కవిత పితామహుడు అండి ఈయన. ఓకేనండి. మరి ఈ పాఠ్యాంశము వచన కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినదండి. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితనే వచన కవిత అంటారు. గుర్తుంచుకోండి. వచన కవిత అంటే ఏమిటని అడుగుతాడు. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం ఉండదు. వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవితనే మనము వచన కవిత అంటారు. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడము వచన కవిత యొక్క ప్రత్యేకత. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే, రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం అనేది దేనిలో ప్రత్యేకత అని అడుగుతాడండి. అంటే వచన కవితలో ప్రత్యేకత. మరి ఈ విధంగా ఉంటాయని యాజ్ ఇట్ ఈజ్గా వచన కవితలు, ఉద్దేశాలు, ప్రక్రియలు అన్నీ కూడా ఈ విధంగానే ఇవ్వడం జరిగిందండి. మరి ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తిరి ఎక్కించిన శ్రీశ్రీ వచన కవితకు పట్టం కట్టారండి. వారి బాటలో నడుస్తున్నటువంటి ఆధునిక కవులందరూ కూడా వచన కవి రచనలు అయితే చేస్తున్నారు. ఆత్మకథ అనే పాఠ్యభాగం వచన కవిత ప్రక్రియకు చెందుతుందండి. ఓకేనండి. మరి పాఠ్యాంశం చివరిలో ఉన్నటువంటి పదజాలం చూద్దామండి. ఇక్కడ అర్థాలండి. ఇక్కడ చౌరస్తా అంటే కూడలి, అర్పణం అంటే సమర్పించడము. ఇక్కడ చొరకత్తు అంటే పదునైనటువంటి కత్తులు. చొరకత్తు అంటే పదునైనటువంటి కత్తులు. పర్యాయ పదాలు చూద్దామండి. స్వర్ణం, బంగారం, పసిడి. ఈ రెండు బాగా తెలిసిందే. కానీ హేమం అంటే బంగారం అనేది కొద్ది టఫ్ అండి. కనకం అంటే కూడా తెలిసిందే. సూర్యుడు అంటే భాస్కరుడు, రవి, భానుడు, ఈనుడు. కళ్ళు, నేత్రాలు, నయనాలు, చక్షువులు. దేహం, తనువు, శరీరం, కాయం, మేను. ఇప్పుడు నానార్థాలు చూద్దామండి. తల, శిరస్సు, గుంపు, చోటు. ఇది చోటు అంటే చూడండి, శిరస్సు, గుంపు కూడా డిఫరెంట్గా ఉందండి. తల అంటే గుంపు, చోటు అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి నానార్థాలండి. కాలం, సమయం. కాలం చేశారు అంటే మరణించారు అంటాం. కాల అంటే హిందీలో కాల అంటే నలుపండి. సమయం, మరణం. కాలం చేశారు, పలానా వాళ్ళు కాలం చేశారు. కాలం అంటే మరణం. క్రియ అంటే పని, చర్య. రామ అంటే శ్రీరాముడు. ప్రకృతి వికృతులు అండి. భోజనం, బోనము. బ్రద్న, ప్రొద్దు. కథ, పుష్పం, పువ్వు. ఇక్కడ ఈ పాఠ్యాంశం చివర ఆమ్రేడిత సంధి గురించి ఇవ్వడం జరిగిందండి. మరి ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా. ఓహో ప్లస్ ఓహో, ఓహోహో. ఏమీ ప్లస్ ఏమి, ఏమేమి. ఇక్కడ సూత్రం చూద్దామండి. మరి పూర్వపదం
పరపదం రెండింట్లోనే ఒకటే వస్తుందండి. ఇది పూర్వపదం అంటాము, ఇది పరపదం అంటాం. రెండింట్లోనే ఒకే పదం వస్తుంది. ఇలా రెండు ఒకే విధమైనటువంటి పదాలు వస్తే అందులో ఉన్నటువంటి రెండవ పదాన్ని, మొదటి పదాన్న రెండవ పదాన్న నన్ను కూడా అడుగుతాడండి చాలా డిఫరెంట్గా. అందులో ఉన్నటువంటి రెండవ పదాన్ని మనము ఆమ్రేడుతం అంటారు. మరి ఆమ్రేడుతం పరమైనప్పుడు విభక్తి లోపించి బహుళంగా వస్తుందండి. అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్, అప్పటప్పటికిన్, అక్కడన్ ప్లస్ అక్కడన్, అక్కడక్కడన్. మరి అదేవిధంగా ఉత్వ సంధి గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. పావనమైనది, పావనము ప్లస్ అయినది. ఇక్కడ మూలో ఉకారం ఉందండి, ఉకార సందండి. ధర్మం ఒక్కటే, ధర్మము ప్లస్ ఒకటి, ధర్మం ఒక్కటి. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్న అకారం ఉందండి, అత్వ సంధి. ఇక్కడ గుర్తుకొస్తుంది, గుర్తుకు ప్లస్ వస్తుంది, గుర్తుకొస్తుంది, ఉత్వ సంధి. ఇక్కడ సమాసాలలో విశేషణ ఉత్తర పద కర్మధారి సమాసం, తత్పురుష సమాసం గురించి చూద్దామండి. మరి ఉత్తర పద అర్థం ప్రధానంగా కలదే, ఉత్తర పద అర్థం ప్రధానంగా కలదే తత్పురుష సమాసము. ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసం గురించి చూద్దామండి. మరి డూమువులు ప్రథమ విభక్తి అండి. మధ్యాహ్నము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎక్కువ రావు ప్రథమ తత్పురుష సమాసం గురించి, ఇంకా ఎక్కువ మధ్యాహ్నము. ఇంకా ఏమైనా మీకు ఏమైనా తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అహనము మధ్య భాగము, అదేవిధంగా నడిరేయి, రేయి నడిమి భాగము. ఈ రెండు కూడా ప్రథమ విభక్తి యొక్క ఎగ్జాంపుల్స్ అండి. మరి ద్వితీయ తత్పురుష సమాసం నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. కృష్ణాశ్రితుడు, కృష్ణాశ్రితుడు అంటే కృష్ణుని ఆశ్రయించిన వాడు కృష్ణాశ్రితుడు. నెల తాల్పు, నేలను తాల్పినవాడు, తాల్చినవాడు అని అర్థం అండి. ఇక్కడ ను అనే ప్రత్యయం వచ్చిందే కాబట్టి ఇక్కడ దీనిని మనము ద్వితీయ తత్పురుష సమాసం అంటామండి. ఇక్కడ ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే డుమువులే ఎలాగే గుర్తుంటుంది. ఇక్కడ నిన్ను అనేది 2 అక్షరాలు ఉంటాయండి, ద్వితీయ తత్పురుష సమాసం అండి. చేతన్ అనేది 3 అక్షరాలు ఉంటాయండి, చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి అండి. అదేవిధంగా కొరకున్ అనేది 4 అక్షరాలు ఉంటాయి కాబట్టి అది చతుర్థి విభక్తి అండి. ఇక్కడ తృతీయ విభక్తిలో చేతన్ చేన్ తోడంతోననే ప్రత్యయాలు ఉన్నాయండి. వాక్కలహము అంటే వాక్కు చేత కలహము, వాక్కలహము అంటే వాక్కు చేత కలహము, చేత వచ్చింది కాబట్టి చేతన్ చేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసము. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు కాబట్టి ఇది కూడా తృతీయ తత్పురుష సమాసము. ఇక్కడ చతుర్థి విభక్తితో కూడినటువంటి చతుర్థి తత్పురుష సమాసంలో కొరకున్ ఖై అనే ప్రత్యయాలు అయితే వస్తాయండి. ధన ఆశ అంటే ధనము కొరకు ఆశ, కొరకున్ ఖై. ఇందులో కూడా 4 అక్షరాలు ఉంటాయి, చతుర్థి విభక్తి అండి. పొట్ట కొరకు కూడు, పొట్టకూడు, కొరకు, కొరకున్ ఖై. ఇక్కడ పంచమికి 5 అక్షరాలు ఉంటాయా అండి అంటే అలా ఉండదండి. ఇక్కడ వలనన్ కంటెంట్ పట్టి, పట్టి పంచమి, ఆ విధంగా మనము గుర్తుంచుకోవాలండి. పట్టి పట్టి పంచమి, వలనన్ కంటెంట్ పట్టి, పట్టి అంటే పంచమిలోకి వెళ్ళాలండి. ఒకటోది డ్యూమోవులు 2 అక్షరాలు ఉన్నాయి, నిన్నున్ కూర్చి గురించి ద్వితీయ. 3 అక్షరాలు ఉన్నది చేతన్ చేన్ తోడంతో, 4 అక్షరాలు ఉన్నది కొరకొన్ కై. మరి 5వది పంచమే కదండి, వలనన్ కట్టెన్ పట్టి పంచమి అండి. మరి పంచమిలో దొంగ భయము అంటే దొంగ వలన భయము, దొంగ భయము, ఇది పంచమి తత్పురుష సమాసం అండి. పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు, వలన వచ్చింది కాబట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమి అండి. ఇక్కడ షష్ఠిలో కూడా 2 ఉంటాయి కదండి, మొదటి 2 అక్షరాలు ఉంటాయి కదండి. ఎలా గుర్తుపెట్టుకోవాలండి అంటే మనకి షష్ఠి అనబడికి యొక్క గుర్తు వస్తుందండి. షష్ఠి అంటే మనకి యొక్క గుర్తు వస్తుంది. కిన్కిని యొక్క లోన్ లోపలన్, కిన్కిని యొక్క లోన్ లోపలన్. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు, యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం అండి. యజ్ఞ ఫలము, యజ్ఞము యొక్క ఫలము, యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము. మరి సప్తమి చూద్దామండి. అందున్నన్, అందున్నన్ ఇది అలాగా మనకి తెలిసిందే. అందున్నన్ అనేది సప్తమి తత్పురుష సమాసం. నీతి పారగుడు అంటే నీతి యందు పారగుడు, మాట నేర్పరి, మాట యందు నేర్పరి. ఈ విధంగా మనము సప్తమి తత్పురుష సమాసాన్ని చెప్పుకుంటామండి. ఇక్కడ విగ్రహ వాక్యాలు ఉన్నాయండి, చూద్దామండి. మేలు వస్త్రాలు, ఎలాంటి వస్త్రాలు? మేలైన వస్త్రాలు. అంటే ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంగా వస్తుంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. మొతక పంచలు, ఎలాంటి పంచలు? పంచ అనేది నామవాచకం, నామవాచకము విశేషణం వస్తే ఇక్కడ విగ్రహవాక్యము కర్మధారి సమాసం అనేది ఏర్పడుతుందండి. అదే ఈ యొక్క
విశేషణం అనేది పూర్వపదంగా వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ ముతక అనేది విశేషణము, అది పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. వక్రధ్వనులు, ఇక్కడ ధ్వని అనేది నామవాచకము, విశేషణము అనేది పూర్వపదములో ఉంది కాబట్టి వక్రమైనటువంటి ధ్వనులు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. 4 పంక్తులు, ఇక్కడ నెంబర్ అయితే కనిపిస్తుంది, 4 సంఖ్య గల పంక్తులు, ఇది మనకి ద్విగు సమాసాన్ని సూచిస్తుంది. ఇక అలంకారం అండి, ఇక్కడ రూపక అలంకారము. రూపక అలంకారంలో భేదం ఉన్నా లేనట్లు చెప్పడమే మెయిన్ అండి. మరి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే మా అమ్మ చేతి వంట అమృతం. వంట వేరు అమృతం వేరు, కానీ ఇక్కడ భేదం ఉన్నది. భేదం ఉన్నా కూడా లేనట్లు చెబితే అది రూపక అలంకారం అండి. ఇక్కడ అమ్మ చేతి వంట అనేది ఉపమేయం, అంటే మన దగ్గరలో దేన్నైతే పోలుస్తున్నామో దాన్ని మనం ఉపమేయము అంటాము. మరి దేనితో ఊహించుకొని మనం పోలుస్తున్నామో దాన్ని ఉపమానము అంటాము. ఓకేనండి. మరి ఉపమేయాలకు భేదం లేదని చెప్పడము, భేదం ఉన్నా కూడా లేదని చెప్పడమే మనకి రూపకలంకారు. మరి ఎగ్జాంపుల్గా మరో ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. మరి మహారాజు వేరు ఈశ్వరుడు వేరు, కానీ రెండింటికి భేదం ఉన్నా కూడా మనం ఎలా చెప్తున్నాము, లేనట్లే చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉండే అలంకారమే రూపక అలంకారం అండి. ఇక్కడ మహారాజు అన్నవాడు ఉపమేయము, ఈశ్వరుడు అనే పదము ఉపమానము, సాక్షాత్తు అనే పదము రాజుకి ఈశ్వరుడికి భేదం లేదు అని వర్ణించబడుతుంది కాబట్టి దీనిని రూపకలంకారం అంటారు. నా కడుపులో అవమానాల చొరకత్తులు గుచ్చుకుంటున్నాయి. అవమానాల చొరకత్తులు, అవమానాలు అనే చొరకత్తులు అంటే అవమానాలు వేరు చొరకత్తులు వేరు, కానీ రెండు ఒకటే అన్నట్టు చెప్పడం కూడా ఇక్కడ రూపకలంకారాన్ని సూచిస్తుందండి. అదేవిధంగా రాజుపై కుసుమాక్షతలు జల్లేరి, కుసుమాలు అనేది అక్షంతలు. ఇక్కడ కుసుమాలు వేరు అక్షంతలు వేరు, కానీ కుసుమాలే అక్షంతలుగా అన్నట్లు చెప్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ భేదం ఉన్నా కూడా లేనట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే అలంకారమే రూపక అలంకారము. ఇక్కడ మనం చూద్దామండి. ఇక్కడ ఇవన్నీ కూడా శార్దూల పద్య లక్షణాలు కూడా ఇక్కడ మరొకసారి ఇవ్వడం జరిగిందండి. మస్తగా గణాలు ఉంటాయి, 19 అక్షరాలు ప్రతి పాదంలో కూడా ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 13వ అక్షరం యతిస్థానం ఉంటుంది, ప్రాసనీయం అయితే ఉంటుందండి. మరి 5వ పాఠం పేరు పద్య భాగం నుండి స్నేహం. ఏ పాఠం అండి? స్నేహం. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. మరి విశ్వాసం లేకుండా స్నేహం అనేది ఉండదు అని చెప్పింది ఎవరండి? గౌతమ బుద్ధుడు అండి. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని చెప్పింది గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్నటువంటి మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అని చెప్పింది గురునానక్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కష్టం కాలంలోనే మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అని చెప్పింది గాంధీజీ అండి. మరి స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా, స్నేహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మధురమైనటువంటి అనుభూతిగా నిలుస్తుందండి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. మరి ఆటపాటలాడే వయసులో మొగ్గలా ప్రారంభమై మహావృక్షంలో ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరిస్తే, కొందరితో స్నేహం అధపాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో కూడా గొప్ప పాత్ర వహించేది స్నేహమైనప్పుడు మనం ఎటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలో, ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి పాఠ్యాంశం యొక్క ఉద్దేశంలో 3 నిర్వచనాలు ఉన్నాయి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి మరొకసారి వాటిని చదువుతున్నానండి. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు, గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు, గురునానక్. కష్టకాలంలో మనకు నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నది గాంధీజీ. మరి ఈ ప్రక్రియ చూసినట్లయితే, స్నేహం అనే పద్యం యొక్క ప్రక్రియ చూసినట్లయితే పద్యాన్ని తెలియజేస్తుందండి. సాహితీ ప్రక్రియలోని విశిష్టమైనదే పద్యం అండి. ఇది ఛందోబద్ధమైనది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు కూడా పద్య రచనకు ప్రాధాన్యతనిచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకున్నాడు. ఉద్ధతికి విక్రీడత పద్యాలు, సుకుమారత మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు. చూడండి, ఉద్ధతి అనే పద్ధతిని తెలియజేయడానికి ఉపయోగించే పద్యాలు విక్రీడత పద్యాలు అంటారండి. అదే సుకుమారతను, మరి మల్లెలలోని సుకుమారతను, మనుషుల్లోని సుకుమారతను తెలియజేసే పద్యాలు మాలా పద్యాలు.
తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పపచయాది సందర్భాలకు రగడలు, పంచ పంచదా పంచదామరలు మొదలైనటువంటి పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి. వృత్తులు, జాతులు, ఉపజాతులుగా ఉంటాయండి ఇవన్నీ కూడా. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి భాషాంశాలు చూద్దామండి. ఇక్కడ అర్థాలు ఉన్నాయండి. సౌధములు అంటే భవనములు, తండులములు అంటే అదుకులు. చాలా జాగ్రత్తగా వినండి. తండులములు అంటే అదుకులు. ప్రతిజ్ఞ అంటే శపథం. సఖ్యం అంటే స్నేహం. ఇక్కడ పర్యాయ పదాలు చూద్దామండి. మరి మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. ఇక్కడ తల్పములు అంటే శయ్యలు, పరుపులు. వసనములు అంటే అంబరములు, వస్త్రములు. నెక్స్ట్ అండి ఉదకం అంటే సలిలం, పత్రం అంటే దళం, ఆకు. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ. కను అంటే చూచు, వెదకు, జన్మనిచ్చు. దళం అంటే ఆకు, భాగం, దండు. ఫలం పండు, కార్యం, పరిణయం. కార్యం అండి. వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించువాడు గురువు, ఉపాధ్యాయుడు. అమృతము అంటే మరణం లేనిది, సుధా. మిత్రుడు అంటే సర్వభూతాల పట్ల స్నేహభావం గలవాడు, సూర్యుడు. పురంధ్రి అంటే గృహాన్ని ధరించినది. పురంధ్రి అంటే ఇక్కడ అర్థము ఇల్లాలు. మోక్షం అంటే జీవుణ్ణి పాశము నుండి విడిపించేది, ముక్తి. ఇక్కడ క్రింది పదాలను వివరించి రాయండి. మరి బ్రహ్మానందం అంటే అంతులేని ఆనందం అని అర్థం అండి. అందుకే జనాలందరికీ కూడా అంతులేని ఆనందాన్ని అందించేది బ్రహ్మానందం అండి. చక్రపాణి, చక్రమును పాని అంటే చేతి యందు ధరించినవాడు. కుంభవృష్టి అంటే కుంభములతో అంటే కుండలతో కుమ్మరించినట్లు కురిసేవానే కుంభవృష్టి. తలతలలాడు అంటే ప్రకాశించు. ప్రచండ వాయువు అంటే తీవ్రమైనటువంటి గాలి. మరి ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దామండి. కార్యము, కర్జము, గృహము, గీము, గౌరవం, గారవించడం. ధర్మము, దమ్మము, లక్ష్మి, లచ్చి. లోలాన సంధి ఆధారంగా క్రింది పదాలను విడదీయడం అండి. వజ్రాలు, వజ్రము ప్లస్ లు. దేశాలు, దేశము ప్లస్ లు. పుస్తకాలు, పుస్తకము ప్లస్ నా. సమయాన, సమయము ప్లస్ నా. అందాలు, అందము ప్లస్ లు, అందాలు. ఇది లులాన సంధి. ఇక్కడ విడదీసి సంధి పేరు రాయడం అండి. వైభవోన్నతి, వైభవ ప్లస్ ఉన్నతి గుణసంధి. వైభవో, ఏవో ఆర్లను గుణాలు ఉంటారు. విడదీసే క్రమంలో ఆ అక్షరం రెండాటికి సంధి జరిగేటప్పుడు ఆ పదానికి ఏవో ఆర్ గుణంతములో ఉన్నటువంటి ఓ, ఐ అలాంటి పదాలు వస్తుంటాయండి. నిత్య ప్లస్ ఆనందం, నిత్యా సవర్ణ సంధి. అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. ఇక్కడ యావత్తు వచ్చిందండి. యావారాలను ఎన్నులు అంటారు. ఎన్నులు వచ్చే సంధి కాబట్టి యనాదేశ సంధి అంటారు. కానుకేమైనా, కానుక ప్లస్ ఏమైనా, కానుకేమైనా. చెప్పినట్లు, చెప్పిన ప్లస్ అట్లు, చెప్పినట్లు. మరి ఈ పాఠ్యాంశం చివర ఉన్నటువంటి సమాసాలు చూద్దామండి. ఉత్తమ పురుషుడు, ఉత్తముడైనటువంటి పురుషుడు. ఇది విశేషణము పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారి సమాసము. ద్వారకా నగరము, ద్వారక అని పేరు గల నగరం. సంభావన పూర్వపద కర్మధారి సమాసము. భార్య భర్తలు, భార్యయును భర్తయును ద్వంద్వ సమాసము. ఫల పుష్పాలు, ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసము. నలుదిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు ద్విగ సమాసము. ఇక్కడ చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణ చూద్దండి. విచారింపని పని చేయరాదు. పై ఉదాహరణలు పరిశీలిస్తే పని అనే పదం వాక్యములో అర్థభేదంతో పునరుక్తమైంది. మొదట పని
అనే పదము వాక్యములో అర్థభేదంతో పునరుక్తమైంది. మొదటి పని అనే పదము విచారింపని లోని పదం. రెండవ పని అనే పదం కార్యం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒకే పదము రెండుసార్లు పునరావృతమైతే అటువంటి అలంకారాన్ని మనము చేకానుప్రాస అలంకారం అంటారు. అంటే అర్థభేదంతో ఒకే పదము రెండుసార్లు పునరావృతమైతే దానిని మనము చేకానుప్రాస అలంకారం అంటారు. లక్షణం చూద్దామండి. పద్యపదం లేదా వాక్యంలో అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంటను వెంటనే ప్రయోగించినట్లయితే దానిని మనము చేకానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ సమన్వయం చూద్దామండి. ఇక్కడ పని అనే పదం హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే ప్రయోగించింది, అందువల్ల ఇది చేకానుప్రాస అలంకారంలోకి వస్తుంది. కందర్ప దర్పములకు సుందర దరహాసములు. ఇక్కడ దర్ప ధర అనే హల్లుల జంట వెంటనే వస్తున్నాయి. మొదటి దర్ప అనేది కందర్పలోని పదభాగము, రెండవ దర్ప అనేది గర్వము అనే అర్థములో ప్రయోగించబడింది. ఇలా వచ్చింది మనకి చేకానుప్రాస అలంకారము. తర్వాత లాటానుప్రాస అలంకారం అంటే లాస్ట్లో వస్తుందండి. లాటానుప్రాస అలంకారం అనేది అలాంటి అర్ధభేదముల జంట చివరిలో లాస్ట్లో వస్తుంది లాటానుప్రాస అండి. మరి ఈ లాటానుప్రాస కూడా శబ్దాలంకారమే. కమలాక్షులు అర్పించు కరములు ఓకేనండి, ఇది లాటానుప్రాస. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ ఉందండి. ఇక్కడ శ్రీనాథును వర్ణించు జిహ్వ, శ్రీనాథుని వర్ణించు జిహ్వ ఇలాంటి పదాలు అర్ధభేదంతో వరుసగా వచ్చి చివరిని ఉంటాయండి లాటానుప్రాస అంటే. ఓకేనండి, ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. అదే కొద్దిగా మధ్యలో వస్తే అది చేకానుప్రాస, లాస్ట్లో వస్తే లాటానుప్రాస, అంతేనండి. ఇక్కడ ఆట వెలది పద్య లక్షణాలు అండి, చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్గా ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్యభం ఇవి వస్తుంటాయండి. ఈ యొక్క ఆట వెలది, తేటగీది, కందం ఇవన్నీ మనం మర్చిపోతుంటామండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆట వెలది పద్య లక్షణాలండి. ఇందులో 4 పదాలు ఉంటాయి. 1, 3 పదాలు ఒక విధంగాను, 2, 4 పదాలు ఒక విధంగా ఉంటాయి. మరి 1, 3 పదాల్లో ఏ విధంగా ఉంటాయంటే మరి 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయండి. మరి ఇంద్రగణాలు మొత్తం 6 అండి, మీకు తెలుసుగా ఉంటుంది కదా, మీకు తెలిసి ఉండొచ్చు. ఇంద్రగణాలు నల, నగ, సల, భరత వీటిని ఇంద్రగణాలు అంటారండి. ఇంద్రగణాలు 6 ఉంటాయి. అదే 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు ఉంటాయండి. అదే 2, 4 పాదాల్లో అయితే 5 సూర్యగణాలు ఉంటాయండి. ప్రతి పాదంలో కూడా 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుందండి. ఎత్తి లేని చోట ప్రాస ఎత్తి చెల్లుతుంది, కానీ ప్రాసనీయం అనేది లేదండి. మరి ఆట వెలది పద్యం అనేది ఇంద్రగణాలు, సూర్యగణాల చేత ఏర్పడుతుందండి. మరి ఆ ఇంద్రగణాలు, సూర్యగణాలను ఒకసారి తెలిసేసుకుందామండి. ఓకేనండి. ఇంద్రగణాలు 6. నల, నగ, సల, భరత. నలము అంటే నా అంటే 3 లఘువులు అండి. నగనం అంటే 3 లఘువులు ప్లస్ లగము అంటే లా అంటే లఘువు. నగము అంటే లా, నగనము అంటే 3 లఘువులు. ఇక్కడ గా ఉంది కదండి, గురువు అండి. మరి సా అంటే చివరి గురువు అండి. రత భజస అంటే చివరి గురువు. తర్వాత లా ఉంది కాబట్టి లఘువు ఇవ్వడం జరిగిందండి 4వది. సో ఈ విధంగా మనము నల, నగ, సల, భరత అనే 6 ఇంద్రగణాలు చూద్దామండి. మరి సూర్యగణాలు 2 ఉంటాయండి. అదే నగనము, హగనము. హగనాన్ని గురువు లఘువుతో చూస్తామండి. ఓకేనండి. మరి 6వ పటం, 7వ పటం, 8వ పటం తర్వాత పటాలు అన్నీ కూడా మరి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.